టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు ఆఫీసులపై ఐటీ సోదాలు ముగిశాయి. ఈ రోజు ఉదయం సాగర్ సొసైటీలోని రిత్విక్ ప్రాజెక్టులో ఐటీ అధికారులు చేపట్టిన తనిఖీలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. గత 3 రోజులుగా సీఎం రమేష్ ఆస్తులకు సంబంధించి కడప, నెల్లూరు, హైదరాబాద్లో మెరుపు సోదాలు నిర్వహించింది ఐటీ. తాజాగా జరిపిన సోదాల్లో రిత్విక్ కంపెనీకి చెందిన పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రమేష్ ఇళ్లు ఆఫీసులతో పాటు అతని సోదరుడు, బామ్మర్దిని కూడా విచారించారు. వారి ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. కీలక పత్రాలు, డాక్యుమెంట్లు లభించడంతో వాటి వివరాల్ని కనుక్కునేందుకు ఢిల్లీలో ఉన్న రమేష్ ను హైదరాబాద్ కు పిలిపించారు. ప్రస్తుతం ఈ సోదాలకు సంబంధించి సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. పంచనామా వచ్చిన తర్వాతనే మీ ముందుకు వద్దాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మామూలుగా సోదాలు చేస్తే ఇంతకుముందు చాలాసార్లు చేశారు, ఎప్పుడు కూడా మీ దగ్గరికి రాలా, మీ దగ్గర ఇట్లా మాట్లాడలా. కేవలం ఒక రాజకీయ కక్షతోనే ఇది చేశారని నేను మొన్న ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ రోజు ఉదయమే చెప్పా. ఈరోజు రాజకీయ కక్షతో చేశారని విత్ ఎవిడెన్స్లతో తీసుకొని మీ ముందుకు వచ్చా. దాదాపు 25 చోట్ల, అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, కడప, ఢిల్లీ, ఇంకా ఎక్కడెక్కడ కంపెనీ పనిచేస్తుందో అక్కడంతా కూడా దాడులు చేశారు. కొంతమందికి అయితే కొన్ని చోట్లయితే బంధువులు, చిన్ననాటి స్నేహితులు కూడా వారికి ఎటువంటి వ్యాపారంతో సంబంధం లేకుండా కేవలం నాతో స్నేహం ఉన్న దానివల్ల కూడా వాళ్ళ మీద చేశారు. చేసిన దాంట్లో తప్పలేదు. ఐటీ అధికారులకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం ఒక రాజకీయ కక్షతో ఒక భయాందోళనక వాతావరణం సృష్టించాలి, వీళ్ళని భయపెట్టాలి, రాజకీయంగా వీళ్ళని ఎదుగుదల కానికుండా వీళ్ళని అబాసు పాలు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారని నేను మొదటి రోజే నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి ఢిల్లీలో మా ఇంట్లో ఉన్నాను. 8:30కు 9 గంటలకు స్టార్ట్ అయితే అందరు మీడియా మిత్రులకు ఫోన్ చేసే లోపల వచ్చే లోపల 1 అవర్ అయింది. మీరు టైం చూసుకోండి. 10 గంటలకే చెప్పా. అప్పుడు చేసేటప్పుడు కూడా నాకు ఐటీ అధికారి అక్కడి నుంచి ఫోన్ చేసి మా భార్యతో మాట్లాడిస్తే ఎవరిని విట్నెస్లు తీసుకొని వచ్చారని అడిగా. అంటే తెలంగాణ ప్రభుత్వ అధికారులను విట్నెస్ తీసుకొని వచ్చామన్నారు. అలాగే హైదరాబాద్లో కూడా నాకెందుకంటే అక్కడి నుంచి కమ్యూనికేషన్ లేదు. అయ్యా, మీరు విట్నెస్లు అనేవాళ్ళు మీడియేటర్స్గా ఉండాలి, తెలంగాణ అధికారులను ఎట్లా తీసుకొని వస్తారు అని చెప్తే, సార్ మాకు పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ మీరు లైవ్లో పెట్టి మాట్లాడా, అందరు చూశారు. అంటే మామూలుగా అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు మీడియేటర్సు అని చూసుకొని చేయాలి. ఇంకొకటి, అసలు మా ఇంటికి వచ్చారు హైదరాబాద్లో. ఎవరి పేరుతో సర్చ్ వారెంట్ ఉంది? మా భార్య పేరుతో ఉంది. ఓకే, ఉండొచ్చు మా భార్య పేరుతో. మా భార్య పేరుతో ఏమని సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చారు? రిత్విక్ అగ్రి ఫార్మ్స్లో తను ఒక డైరెక్టరు అని తీసుకొని వచ్చారు. తను ఆ అగ్రి ఫార్మ్స్లో డైరెక్టరే కాదు, తను ఆ అగ్రి ఫార్మ్స్లో డైరెక్టరే కాదు. అంటే కేవలం ఏదో ఒకటి రాసుకొని వచ్చేస్తే పోతుందని చెప్పేసి తాను డైరెక్టరు కాదు, షేర్ హోల్డరు కాదు. అక్కడికి ఆ ఇల్లీగల్గా, అంటే వాళ్ళు తెచ్చిన వారంటే ఇల్లీగల్, ఒక తప్పుడు కంపెనీ పేరుతో మా ఇంటికి వచ్చారు. అంటే ఒక తప్పుడుగా వారంటీ తీసుకొని అక్కడికి వచ్చారు. ఓకే, వచ్చినా కూడా ఎందుకు భయపడాల్సిన అవసరం, చేసుకోనివ్వండి, ఇదంతా కూడా మీడియాకు చెప్దాము అనే ఉద్దేశంతో ఈరోజు అది కూడా ఆఫీస్లో అయిపోయిన తర్వాత అక్కడ పంచనామా. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎవరు సాక్షినే,
ఈరోజు ఉదయం కూడా ఛానల్లో ఏం చెప్తున్నారు, రిత్విక్ ఆఫీస్ నుంచి వేలాది కోట్ల రూపాయలు తరలిపోయాయంట. వేలాది కోట్ల రూపాయలు. అక్కడ టర్న్ ఓవరే 1000 కోట్లు లేదు. టర్న్ ఓవరే అంటే మొత్తం లావాదేవీలు అంతా కలిపితే కూడా 1000 కోట్లు లేకుండా ఉంటే వేలాది కోట్లు తరలిపోతున్నాయని ఒక మీడియా ఉందని ఒక బాధ్యత కూడా లేకుండా ఇష్టానుసారంగా వార్తలు వేసుకుంటూ వచ్చారు. అందుకే అథెంటికేటెడ్గా ఈరోజు అన్ని పంచానామాలు తీసుకొని వచ్చా. నేను అడిగా, అయ్యా ఏంటి మామూలుగా దాడులు రావాలంటే ఏదో ఒక కారణం చూపించండి. ఏం కారణం అంటే, సార్ అవన్నీ మమ్మల్ని అడగద్దండి, మేము చెప్పలేము, మాకు పైనుంచి ప్రెజర్ ఉంది. ఏంటి పైనుంచి ప్రెజరు? ఇప్పుడు నీకు దాడులు ఏదో ఒక ఇన్ఫర్మేషనా, లేదంటే ఏదన్నా ఒకనన్నా ఏ ఇయర్లో ఉన్న పన్ను ఎగవేత ఉందా, లేకుంటే ట్యాక్సులు కట్టలేదా, లేకుంటే ఏమైనా డ్యూస్ ఉన్నాయా చెప్పండి అంటే అవన్నీ చెప్పాం సార్, మేము సోదా చేయాలి. సోదా చేసుకోవడానికి మీకు ఎప్పుడు రైట్ ఉంది, చేసుకోండి. దేని గురించి అంటే ఒక ఫలానా కారణం చెప్పండి అంటే ఆ కారణం చెప్పాల. లేదు దీంట్లో మిస్అప్రోప్రియేషన్ ఉంది, లేదు దీంట్లో అవకతవకలు ఉన్నాయి, మాకు రావాల్సిన ట్యాక్స్ రాలేదు చెప్పండి అంటే చెప్పరు. మామూలుగా అయితే ఒక నోటీస్ ఇచ్చి ఒక సర్వే చేసి దీని గురించి రావాలి. నేను వీళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఎంత అడవుడిగా చేశారంటే, మీకు ఉదాహరణ, ఢిల్లీలో ఒక ఆఫీసు దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కిందట ఖాళీ చేసిన ఆఫీసు, దాంట్లో ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. అది మా ఆఫీస్ అనుకొని అక్కడికి పోయారు. బెంగళూరులో 3 సంవత్సరాల కిందట ఆఫీసు మార్చేశారు. అంటే ఇంకో బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్లోకి, ఆ పాత బిల్డింగ్లోకి పోయారు. అంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేకపోయినారంటే మాకు త్వరగా చేయాలి, ఇంకా టైం లేదు, త్వరగా కంప్లీట్ చేయండి అన్నప్పుడు మాకు సర్చ్ చేసుకొని విచారించుకునే టైం కూడా ఇవ్వలేదు సార్. పైన నుంచి చేశారు. ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఏ మాదిరి దాడులు చేయాలంటే కూడా మీకు కూడా ఒక రూల్ పొజిషన్, ఇక్కడ ఉండే అధికారులకు అధికారం లేదు. ప్రతిదీ కూడా ఢిల్లీ నుంచి మేము ఫలానా వాళ్ళను మాకు ఇన్ఫర్మేషన్ ఉంది చేయాలి అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ వీళ్ళు చేస్తారు. లేదు వాళ్ళు అక్కడి నుంచి మీరు ఫలానా వాళ్ళను మాకు ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి చేయండి అంటే అలాగన్నా చేస్తారు. దీనికంతా కరస్పాండెన్స్ ఉండాలా. ఇవన్నీ రేపు అన్నీ అడుగుతాం. ఇవన్నీ లీగల్గా ఏ విధంగా ఏ ఇన్ఫర్మేషన్తో వచ్చారని చెప్పేసి డెఫినెట్గా ఇవన్నీ లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు మీడియాకు ముందుకు వచ్చి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదేదో కీలకమైన డాక్యుమెంట్లు ఆఫీస్లో, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో, ఒక సంసారం ఉండే ఇంట్లో కీలకమైన డాక్యుమెంట్లు నాకేమన్నా పాకిస్తాను ఇండియా వార్కు సంబంధించింది ఏమన్నా ఉంటుందా, లేకుంటే రాకెట్ సైన్స్కు సంబంధించింది ఏమన్నా ఉంటుందా, లేకుంటే ఏమన్నా భారతదేశానికి పాకిస్తాన్కి రహస్యమైన కీలకమైన పత్రాలు నా దగ్గర ఏమన్నా ఉంటాయండి? ఇప్పుడు మొత్తం చెక్ చేశారు కదా, చెప్పాలి కదా, పంచానామాలు ఉన్నాయి కదా, ఇన్ని పంచానామాలు ఉన్నాయి, అన్నీ మీకు పేపర్లు కూడా ఇస్తా. ఇదేం అఫీషియల్ డాక్యుమెంట్. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆఫీసర్లు అందరూ అక్కడ మీడియేటర్సు, మా ఇంట్లో అయితే మా వైఫు, లేదు మా బ్రదరిల్లా అయితే బ్రదరిల్లా, లేదు మా CEO ఇక్కడ బన్సల్ అని ఉన్నాడు, ఆయన నార్త్ ఇండియన్, ఢిల్లీ నుంచి వచ్చాడు, కంపెనీలో దాదాపు 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, ఆయన హార్వర్డ్ స్టూడెంటు, ఆయన మంచి CEO అని చెప్పేసి ఆయన పెట్టుకున్నాం. ఆయన ఇల్లు కూడా 2 రోజులు సోదా చేశారు. ఆయనకు తెలుగు కూడా రాదు. ఆయన ఇంట్లో ఏమున్నాయి, ఆయన ఇంట్లో మీ ఒకటొకటి చెప్తా. రిత్విక్ ప్రాజెక్ట్స్లో నిన్న మా ఇంట్లో చెప్పా, 3,53,000 రూపాయలు దాదాపు 12 మంది ఇంట్లో ఉంటే వాళ్ళందరి దగ్గర ఉండే డబ్బులు కలిపి 3,53,000. ఇది అథెంటికేటెడ్, వాళ్ళు రాసి ఇచ్చింది. ఆ 3,53,000 సీజ్ చేయలా. దాంట్లో వచ్చేసి 2 లక్షల రూపాయలు దేవుడు ముడుపులు. దేవుడు ముడుపులు కూడా ఇంట్లో పెట్టుకోకూడదండి. మిగతా డబ్బులు 10 మంది దగ్గర, వాళ్ళ దగ్గర 10,000, వీళ్ళ దగ్గర 15,000, వీళ్ళ దగ్గర అట్లా ఉండేది అన్నీ తీసి పెట్టిన డబ్బులు మా ఇంట్లో దొరికింది. వాళ్ళు వెతికిలాడి పట్టుకునింది 3,53,000 ఒకటి,
నెక్స్ట్ మా ఇంట్లో దొరికిన కీలక పత్రాలని కొంతమంది రాశారు కదా, కీలక పత్రాలని. ఆ కీలక పత్రాలు ఏంటంటే మా ఇంట్లో ఉండే వాళ్ళకి నావి, మా కొడుకువి, మా భార్యది, మా నాన్నది అందరివి బ్యాంక్ అకౌంట్లు. దానికి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లు, చెక్ బుక్లు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కడన్నా కానీ పాన్ నెంబర్ వేస్తేనే ఓపెన్ చేస్తారు, అందరికీ తెలుసు. ఇవి కీలక పత్రాలు. ఇవి ఇంట్లో పెట్టుకోకుండా ఎక్కడన్నా పెట్టుకుంటారండి? ఇవి ఆ కీలక పత్రాలు ఎక్కడా మాట్లాడలే. సరే, మా ఇంట్లో కంప్యూటరు, మా కొడుకు వాళ్ళు సినిమాలు చూసుకుంటారు. ఆ సినిమాలు చూసుకోవడానికి హార్డ్ డిస్క్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకు ఉండేది 300 సినిమాలు. 300 సినిమాలు హార్డ్ డిస్కు 4-5 గంటలు ఊరికే. ఎందుకంటే కాలయాపన చేస్తే బయటికి మీడియాకి మెసేజ్, అబ్బా 2 రోజుల నుంచి సోదాలు చేశారంట, ఆఫీసులో అయితే 3 రోజుల నుంచి సోదాలు చేస్తారంట, ఇక్కడికి తీసుకుపోయారంట, అలహాబాద్లో బ్యాంకుకి తీసుకుపోయి బ్యాంకులో ఇది అలహాబాద్లో అకౌంటే లేదు, మాకు అలహాబాద్ బ్యాంకులో అకౌంటే లేదు, మాకు కానీ మా కంపెనీకి కానీ అక్కడ అకౌంటే లేదు. అక్కడ చేసింది ఏంటి? రిత్విక్ ఆఫీస్లో దాదాపు పోయిన సంవత్సరం 1300 కోట్లు టర్న్ ఓవర్ అయింది. ఈ సంవత్సరం 1500 కోట్ల దాకా దాదాపు కావచ్చు. ఆ ఆఫీసులో ఎంతవరకు వాళ్ళు పెట్టుకోవచ్చండి డబ్బులు? అందరి దగ్గర కలిపి 73,000 రూపాయలు ఉండింది. 73,000 రూపాయలు. ఇంత పెద్ద ఆఫీసులో పేపర్ లేకుండా జరుగుతుందండి? వాళ్ళు చేసిన 3 రోజుల నుంచి ఏంటంటే ఈ పేపర్లు ఆ పేపర్లు ఆ పేపర్లు అన్నీ కలిపితే ఒక 15-20 పేపర్లు ఒక అల్మార్లో పెట్టి వాకులు వేసుకొని పోయారు. కంప్యూటర్లలో ఆఫీసులలో దాదాపు ఇక్కడ ఉండే హెడ్ ఆఫీస్లోనే 100-150 మంది పనిచేస్తారు. ప్రతి ఒక్కరికి కంప్యూటర్ ఉంది. ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఎక్కడైనా పని జరుగుతుందా? దానికి సెంట్రల్ సర్వర్ ఉంది. ఆ సెంట్రల్ సర్వర్లు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు టాలీ. ఎందుకంటే ప్రతి నెల ఏమేమి ఉంటాయో అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్కు సబ్మిట్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం రిటర్న్ చేస్తారు. లాస్ట్ ఇయర్ వరకు కూడా రిటర్న్ సబ్మిట్ చేశారు. ఇంకొకటి, కొంతమంది ఛానల్స్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ చెప్పాలి కాబట్టి, తెలియజేయాలి కాబట్టి, ప్రజానికానికి తెలియాలి, మీడియాకి తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్లో సీఎం రమేష్కు చెందిన కంపెనీకి, నేను కంపెనీలో డైరెక్టర్ కాదు, ఓకే, మా కుటుంబ సభ్యులదే, దాంట్లో దాపరికం లేదు. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ చేసింది 1998లో, అంటే దాదాపు 20 సంవత్సరాలు.